హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ ఉగాది. ఈ రోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకుని చూద్దాం రండి. మా తెలంగాణ స్టైల్లో మా అమ్మ చేసి చూపిస్తుంది. అమ్మ ఎలా చేయాలో ఏమేమి కావాలో చెప్పమ్మా. ఏమేమి కావాలంటే మామిడికాయ, చింతపండు, బెల్లము, ఉప్పు, కారం, వేప పువ్వు, కొబ్బరి, గసగసాలు, కాజు, బాదం. అమ్మ చింతపండు ఎంత తీసుకోవాలి? కొంచెం మోతాదు తీసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. అంటే కొత్త చింతపండు తీసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం దీన్ని రసం తీసుకోవాలా? నానబెట్టాలి. చింతపండు గుజ్జు చేయాలి. అంటే ఎంతసేపు నానబెట్టాలి? పావు గంట నానబెట్టి గుజ్జు తీసుకోవాలా? ఉప్పు వేసి తీసుకోవాలి. పిస్తే గుజ్జు వెళ్తుంది మంచిగా. ఆ గుజ్జు మనం పచ్చడి, చక్కెర, బెల్లం. ఇప్పుడు అంటే పచ్చడి అక్కడ మా మమ్మీ చింతపండు రసం తీస్తుంది. అలాగే మనం బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలి, ముక్కలుగా చేసుకోవాలి. చాకుతోనే ఇలా తురుముకోవచ్చు, లేదా ఇలా తురుముకోవచ్చు, చాకుతోని కూడా మనం చేసుకోవచ్చు. పోసుకోవాలి. ఇప్పుడు ఇలా రసం తీసుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. మాకు ఎంత కావాలో మేము అంత యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం బెల్లం తురుము వేసుకోవాలి కదమ్మా. బెల్లం వేసుకో. బెల్లం ఎంత అమ్మా? ఎంత వేయాలి? దాని తగ్గట్టు వేసుకోవాలా? మనం మ్యాంగో ఉంది కదా, మ్యాంగోని అలా పీల్ చేసుకోవాలి. స్కిన్ పీల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అట్లా గ్రేడ్ చేసుకోవాలి. గ్రేడ్ చేసి వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత. ఇది ముక్కలు వేసుకుంటాం. అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ముక్కలు వేసేదంటే కొంచెం పంటి కిందకి వస్తాయి కదా, టేస్ట్ బాగుంటుంది. పుల్లగా కారంగా ఇలా కొంచెం తురుముకోవాలి. కొంచెం మేము ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఇలా రెండు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు మనం వేప పువ్వు కూడా వేసుకోవాలి. ఇది వేప పువ్వు ఇప్పుడు మనం అందరూ వేసుకోవాలి. ఇలా తీసి కొంచెం వేప పువ్వు ఇప్పుడు వేసుకోవాలి. ఓకే, ఎంత వేసుకోవాలమ్మా? మనకు తగినంత. ఓకే. తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసా. ఓకే. తర్వాత కారం, అంటే కారం వేసుకోవాలి. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవాలమ్మ తర్వాత. అవును, ఇది ఎండి కొబ్బరి మేము తురుముకున్నాం కదా ఇందాక, అది ఇందులో వేసేస్తున్నాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు ఇష్టం, మీకు ఏ డ్రై ఫ్రూట్. ఇప్పుడు గసగసాలు వేస్తున్నా, బాగుంటుంది. అమ్మ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలా? వేస్తున్నా. రుచుల కలయిక ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి మన జీవితం ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంది అంటారు కదా. ఇది తాగినప్పుడు దీంట్లో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా మన లైఫ్ కూడా సంవత్సరం అంతా అలాగే ఉంటుందని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. సో మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, చేసి మీరే ఆస్వాదించండి. సోంపు కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ కోసం బాగుంటుంది. అలాగే బెల్లం కూడా మనకు సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. పులుపు కూడా మీకు ఎంత కావాలో అంత చేసుకోవాలి. మన బెల్లం కూడా అట్లనే ఎంత స్వీట్ ఉంటే అంత చేసుకోవాలి. ఇప్పుడు ఈ సోంపుని మనం కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఇలా దంచుకున్న సోంపు ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. స్వీట్ కూడా మీకు ఎంత కావాలి, స్వీట్ కావాలంటే మీరు మళ్ళీ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి రెడీ.
ఇంకా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.